హలో అందరికీ హ్యాపీ దీపావళి. మేము మా అమ్మాయి ఇప్పుడు నివాళీలు పడుతుంది. ఎప్పుడో పొద్దున్న పట్టాల్సిన నివాళీలు ఇప్పుడు పడుతుంది, ఎందుకంటే ఇవాళ లేవలేదు కాబట్టి. స్కూల్ ఉన్నప్పుడేమో కొంచెం తొందరగా లేస్తారు, స్కూల్ లేనప్పుడు ఇప్పుడు పండగ కదా లెమ్మంటుంటే అస్సలు లేవట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేనే రెడీ అయినా, జుట్టు కూడా నేనే వేసుకున్నా. ఎట్లున్నా నా కామెంట్ చేయండి. హ్యాపీ దీపావళి. నివాళీలు అనమాట. కొంచెం మమ్మీ స్వీట్లు తేలే. స్వీట్లు తేలే డాడీ తేపో. జాగ్రత్త తల్లి, గేమ్స్ ఆడుతుంది ఇది. మంచిది తల్లి. మధ్యాహ్నం ఒక్కటే కదా. అంతే అన్నయ్య ఇక్కడ చాలు, ఇంకా ఎంత పెడతావు? ఇది నూనె అంటే వంట నూనె. ఏదో నూనె. అరే కొంచెం పెట్టవే. ఇప్పుడు నివాళీలు పట్టాలి. అడబెట్టు పక్కకు. తెలుసు కదా ఎట్లా అంతే. మళ్ళీ అటు తిప్పొద్దు, ఇంకా దగ్గరగో. నువ్వెందుకు తిరుగుతున్నావు? ఇద్దరికి ఇస్తున్నావు ఒకసారి. నువ్వెందుకు ఊగుతున్నావు? చేతులు ఒక్కటి తిప్పితే చాలు కదా. నువ్వనవే ఇట్లా. అనేకు పెట్టినావు కదా ఆల్రెడీ. కూర్చో. కింది కొంగ రాదే, కూర్చొని కూడా ఇవ్వచ్చు తల్లి. ప్లీజ్ అయిపోయింది. ఇట్లా అను. తీసుకో. నువ్వను తల్లి. నా వలగా ఇప్పుడు దగ్గర కూర్చో, ఫోటో తీస్తా. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. హ్యాపీ టు హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. దీపాలు పెట్టడానికి అయితే ఈవినింగ్ దీపాలు పెట్టడానికి ఇప్పుడు ముగ్గు అయితే రెడీ చేస్తున్నాము. ఇప్పుడు జాయింట్ వీల్ లాగా వేయాలి. అమ్మ ఆడేసింది, నేను ఈడేయాలి, ఈడేసింది, నేను ఆడేసిన. మా అమ్మాయి నేను ఇద్దరం కలిపి ట్రై చేస్తున్నాం ముగ్గు వేయడానికి. ట్రై కాదు, చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తాం. నేనే వేస్తా. ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేసినాము. హాల్లో వేయాలి, హాల్ అయిపోయినాక పూజ వేయాలి. ఎప్పుడైనా ముగ్గు వేయాలి నేను హాల్లో. ఇప్పుడు ఈ హాల్లో వేయాలి, హాల్లో అయిపోయినాక పూజ వేయాలి, పూజ అయిపోయినాక బయట వేయాలి. బయట ఏమైతే అంటే ఎప్పుడు గాలి వస్తుంది, దీపాలు అసలు ఉండవు. మమ్మీ ఫస్ట్ బయట వేద్దాం, గాలి రానప్పుడు. నేను ఇందాక నుంచి అదే చెప్పిన, ఫస్ట్ వేసిన తర్వాత బయటనే వేద్దాం. ఇన్ని బాంబులు కొనుక్కొచ్చుకున్నారు. ఇప్పుడు బాంబులు ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఇంకెక్కువ కొనుక్కొచ్చుకోరు. లాస్ట్ ఇయర్ మా నాన్న జన్మ వచ్చింది, పేల్చలేదు, అట్నే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాడంటే ఇన్ని చాలా బాంబులు కొనుక్కొచ్చుకుంటాడు. మా వాడి కాశ ఎక్కువ, కానీ కాల్పించేదాన్ని మా ఆయన చేత. అందుకే ఈసారి మా ఆయన ఈవిడ నా చేత కాల్పిస్తుండు. నేను అన్ని బాంబులు అన్ని తేనని తక్కువ తీసుకొచ్చింది. ఇప్పుడు ముగ్గురిని అంత అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా.
ఇప్పుడు అత్తమ్మ వస్తుంది, మా ఆయన అత్తమ్మని తీసుకురావడానికి అని పోయిండు. ఇగో పురుగు చూడండి పూలలో. ఓయ్ అమ్మా పురుగు పురుగు అంత లడ్డు పురుగు. ఉన్నది. తీయి. డోర పంచాయతీ బయట వేస్తా. ఛీ. తీయి డోర పంచాయి ఫాస్ట్గా మళ్ళీ ఇంట్లో పడితే ఇల్లంతా బాగుంటుంది. సరే తీసుకో కాల్చి కాల్చి కదా కాల్చి. ఏమైంది మళ్ళీ ఇట్లా వచ్చినవేంది? ఫైనల్ గా మా ముక్కు అయితే ఇట్లా కంప్లీట్ అయ్యింది. అక్కడ అత్తమ్మ ఇప్పుడే వచ్చింది, వచ్చి అన్నం తిని అత్తమ్మ ఆకులు కట్ చేస్తుంది, ఇక్కడ చిత్తలు పువ్వులు కట్ చేస్తుంది. ఇంకా లేవే. మా నాన్నమ్మ ఫోటోగ్రాఫర్ కూడా వీడియోగ్రాఫర్. వీడియో తీసేది. మేమే నేర్పించినాం మా అత్తమ్మకి వీడియో ఎట్లా తీయాలి అని. ఒక్కొక్కసారి మా ఊడి చెప్తే వినప్పుడు మా అత్తమ్మతోటే తీపిస్తాం. మా ఫోన్ నాన్నమ్మ ఎట్లా వాడాలో తెలవని మా అత్తమ్మకు ఐఫోన్లో వీడియో ఎట్లా తీయాలో కూడా మా అత్తమ్మకు తెలిసింది. మేమే నేర్పించినాం అవన్నీ. అవన్నీ దేని వల్ల? వీడియోస్ వల్ల. వీడియోస్ కొంచెం మా ఆయన లైట్లు పెడుతుండు, ఇప్పుడు చీకటి అయింది. చీకటి అయినాక లైట్లు పెడుతుండు. నిన్నటి నుంచి పెట్టమంటే పెట్టలేదు, అసలు కొనుక రాలేదు. కొనుకొచ్చినాక పెట్టమంటే పండుకుండు. అత్తమ్మ మావాడు. అరే లైట్లు వస్తలేవు అన్నీ. కొన్ని వస్తాయి కానీ ఎందుకని కింద దారాలు పెట్టుకో. వేరే లైట్లు పెట్టాలి, ఈయనే కదా చెప్పులు పడ్డాయి. అక్కడ ఇది కింద కదా పెట్టాలి, ఇది కింద రావాలి. నాన్నమ్మ ఇంకోండి. ఈ ఫస్ట్ వెలిగించి ఆడ బయట వద్దు వద్దు వద్దు. బయట పెట్టు. అన్ని ఒకటేసారి చేసుకుంటే అయిపోతుంది. ప్లేట్లో పట్టవు తల్లి. ఫస్ట్ వెలిగించి ఫస్ట్ ఈడనే లోపల మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరుగుతున్నాయి. మీరు ఎట్లా జరుపుకున్నారు? మీరందరూ కూడా బాగా జరుపుకొని ఆ దీపావళికి బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. మేము ఈ ముగ్గులన్నీ వేసేసరికి చాలా టైం పట్టింది ఈసారి. అంటే ఇవి ఎప్పుడూ ఇట్లా పువ్వులు విడదీసి వేసేది, కానీ ఈసారి కట్ చేసి వేసేసరికి అందుకేనేమో ఎక్కువ టైం పట్టింది. దీపాలు కూడా ఎక్కువ పెడతాము అని అంటే మాకు మెష్ డోర్ ఓపెన్ చేయడానికి రావట్లేదు, అందుకే కొన్ని మాత్రమే దీపాలు పెట్టినాం. బయట లోపల మాత్రం అన్నీ పెట్టినాం. మళ్ళీ పూజ గదిలో అసలు నేను ఎప్పుడు బాగా వేసేదాన్ని ముగ్గు, కానీ ఈసారి నాకు టైం దొరకలేదు, అందుకని వేయలేకపోయినా. అత్తమ్మ, నేను, మా అమ్మాయి, మా అబ్బాయి ఇంతమంది హెల్ప్ చేసినా కానీ ఈసారి లేటే అయ్యింది, కానీ తొందరగా కాలేదు. దీపాలు పెట్టడం కొంచెం చాలా లేట్ అయ్యింది. మా అమ్మాయి అయితే అసలు బాంబులు కాల్చడానికి కిందికి రమ్మంటే అస్సలు రావట్లేదు, ఎందుకంటే ఆమెకు భయము. ఎప్పుడూ రాదు అసలు కిందికి, పైనే ఉంటుంది. ఏదో కొంచెం అట్లా వచ్చి మళ్ళీ ఎమ్మటే పైకి వస్తుంది కానీ కింద అసలు ఉండదు. నేను చీర నల్గొండలో తీసుకున్నా. అప్పుడు దసరా అప్పుడు అమ్మవారికి వడిబియ్యం పోయడానికి నేను అమ్మ ఇద్దరం కలిపిపోయి ఒక నల్గొండలో ఒక ఆంటీ ఉంటుంది, ఆంటీ దగ్గర తీసుకున్నాము. మా దివాళీ సెలబ్రేషన్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.
ఇది అంటు పెడుతుండే ఇది అంటుకుంటలేదు కాకర పుల్ల. ఇవన్నీ ఓ సగంలోకి వచ్చినప్పుడు నాకు తీసి అవి మందం ఉన్నాయిరా, అంటుకోవడానికి టైం పడుతుంది. పోతుందా నేను నిన్నప్పుడు పెట్టా. ఎంతసేపు ఉంటావు? ఎంతసేపు ఉంటావే? అందరు బాంబులు కాల్చుకుంటుంటే నువ్వే పైన ఉంటావా? రా కిందికి వచ్చి కాల్చుదురా, ఒక్కటే కాల్చుదురా, ఒక్కటే.